వెల్కమ్ టు సోషల్ పోస్ట్. మరి ఈరోజు నేను రాజానగరం నియోజకవర్గంలో ఉన్నాను. రాజానగరం అనగానే ఇసుక మాఫియా ముందుగానే ఈ పేరే మనకి వినిపిస్తుంది. మరి నిజంగానే ఇక్కడ ఇసుక మాఫియా జరుగుతుందా? టీడీపీ అధికారులు అవినీతి చేస్తున్నారా? మరి పెందుర్తి వెంకటేష్ గారు మరి ఈ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులేంటి? మరి జక్కంపూడి రాజా గారు వైఎస్ఆర్సీపీ తరపు నుంచి పోటీ చేస్తున్నారు. మరి ఆయనపై ప్రజలు ఏమనుకుంటున్నారు? మరి జనసేన గురించి అసలు ప్రజల్లో అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? మరి విషయాలన్నీ తెలుసుకుందాం. మరి ఇక్కడ ఈ ప్రాంతాల్లో మరి ప్రజలను అడిగి మరి వాళ్ళ అభిప్రాయాలని, వాళ్ళకున్న సమస్యల్ని అన్నిటి గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గో. నమస్కారం అండి. మరి 4 ఏళ్లలో మరి సీతానగరం మండలంలో మరి అభివృద్ధి జరిగిందా? జరిగిందండి. ఏం జరిగింది? ముసలోళ్ళు పింఛన్లు ఇస్తున్నారు కదండి, ముసలోళ్ళు పింఛన్లు ఇస్తున్నారండి, బాగానే చూస్తున్నారండి. మరి పెందుర్తి వెంకటేష్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఈసారి కూడా? అనుకుంటున్నారండి. ఈసారి ఇక్కడ రాజానగరం నియోజకవర్గంలో మరి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు అంతా కూడా అభిప్రాయం పెందుర్తి వెంకటేష్ గారండి. పెందుర్తి వెంకటేష్ గారి మీద మాకు చాలా ఇదైన అభిప్రాయం ఉందండి. మొత్తం మార్కెట్ అంతా కూడా టీడీపీ అండి. మొత్తం మార్కెట్ అంతా కూడా ప్రముఖ వ్యాపారవేత్త బళ్ళారి శ్రీనివాసరావు, తిరుమూర్తులు గారు, మాదాపు సత్యనారాయణ గారు, కొండ మీద వెంకటేశ్వరరావు, కొండ మీద ఆయన సత్తిపండు గారు, మొత్తం అందరూ కూడా టీడీపీ అమ్మ. అంచేత మాకు టీడీపీ అంటే చాలా గౌరవం. టీడీపీ పొజిషన్లో ఉందండి పోలింగ్లో. ఇక్కడ దొరవారు ఎలా చెప్తే అలా నడుస్తామండి మేము. మరి ఈసారి ఇక్కడ రాజానగరం నియోజకవర్గంలో మరి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? రాజానగరం పార్టీ మాకు పెందుర్తి వెంకటేషే బాగున్నాడు. ఎందుకని? ఎందుకు అన్నీ చేస్తున్నాడు. మాకు చెట్లు అవి కట్టి పెట్టారండి. మాకు అన్నీ బాగా ఉన్నాయి. అన్ని రకాల సౌకర్యంలో ఉన్నదండి. మాకు దాసు గారు సహకారం, వెంకటేష్ గారి సహకారం మాకు చాలా బాగుందండి. ఎక్కడో మూలపాకల్లో ఉండేవాళ్ళు అండి, జాగ్రత్తగా కట్టి పెట్టారు. చెట్లు అన్నీ ఆరికట్టి నేను మొన్న అంత ఒక 20 రోజులు అయిందని కట్టి. అయ్యా అంటే ఎలక్షన్లు అని చెప్పి కట్టారనుకోవచ్చు. అబ్బాబ్బా అలాంటి ఏం కాదు కానీ కట్టారండి. ఇది చాలా మట్టి అనుకుంటున్నానండి. చాలా సంవత్సరం అయిందని కట్టి, అది మొన్న ఒక 20 రోజులు అయిందని కట్టి. సహకారం చాలా బాగుందండి. మరి ఈసారి ఇక్కడ రాజానగరం నియోజకవర్గంలో మరి ఏ పార్టీ వచ్చే అవకాశం ఉందండి? టీడీపీ వస్తుందండి. ఎందుకని? ఆయన చేసిన మంచి పనులండి. మార్కెట్ ఏంచారు, ఏది కావాలంటే అది మార్కెట్ చేసి పెడుతున్నారు. పెందుర్తి దాస్ గారు, పెందుర్తి వెంకటేష్ కంపల్సరీ మాకు ఇది అవసరం అంటే చేసి పెడుతున్నారు. వేరే పార్టీ గురించి లేదండి, మాకు పక్కా టీడీపీ అండి. దాస్ గారు, వెంకటేష్ గారు కూడా. మరి ఈ సంక్షేమ పథకాలు, పెన్షన్లు వీటన్నిటిలో చాలా అవకతవకలు ఉన్నాయని ప్రజలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. లేదండి, అలాంటిది అయితే లేదండి. పెన్షన్ రాకపోతే రాంటున్నారండి, కొత్తగా పెట్టుకోమంటున్నారు, చేస్తున్నారు. వాళ్ళ మనుషులు వస్తున్నారు, పెన్షన్ కట్టి అన్నట్లు పర్లేదండి. అలాంటి ఇబ్బంది అయితే లేదండి. కొత్త కూడా మన జన్మభూమి కార్యక్రమం పెట్టి కొత్త కూడా పెన్షన్ రాయించారండి. ఎమ్మెల్యే గారు, తమ్ముడు గారు, దోస్ గారి దగ్గర ఉండి కొత్తగా అందరినీ ప్రతి ఒక్కరు కోరంపి అన్నీ రాయించారండి. మరి ఈసారి రాజానగరం నియోజకవర్గంలో మరి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాది టీడీపీ వస్తుంది. మాకు ఏది కావాలో చేశారండి టీడీపీ. ఇంతకన్నా చేసేది ఇంకెవరు ఉంటారండి. చాలా బాగా చేశారు. మరి ఈ ప్రాంతంలో మరి రోడ్లు కానీ అవేవే అసలు అభివృద్ధి జరగలేదు, రోడ్లు కూడా మాకు పూర్తి స్థాయిలో వేయలేదు అని అంటున్నారు కదా. వేస్తారండి, నెక్స్ట్ ట్రిప్లో వేస్తారండి. మరి 5 ఏళ్ళు ఏం చేసినట్టు? అంటే రోడ్లు వేయకుండా లేకపోతే పారిశుద్ధ్యం చేయకుండా ఇంకేం చేసినట్టు? చేస్తూ ఉంటారండి. అన్నీ ఒకసారి అయిపోవాలంటే ఎలా అయిపోతాయండి? మేము ఇగానే ఉడికిపోతాయి ఏంటండి. అలాగే టైం పడుతుంది. రావట్లేదు అంటున్నారు. అందరికి వచ్చేస్తున్నాయండి, రావట్లేదు అంటారు. ప్రతిపక్షాలు అలా చెప్తుంటారండి. మరి సరే, రాజానగరం నియోజకవర్గంలో మరి ఏ పార్టీ వచ్చే అవకాశం ఉందంటే? టీడీపీ వస్తుందండి. ఎందుకని? టీడీపీ ప్రభావం ఇక్కడ ఉందండి. ఇక్కడ ఎందుకు అంటే ఆయన ఏం చేయలేదు అని అంటున్నారు చాలా మంది. లేదండి, చేశారండి. చేయలేదంటే ఏముందండి, అన్నీ కట్టిస్తున్నారు. మళ్ళీ ఇంకా బాగా చేస్తారండి ఆయన. మార్కెట్ యార్డ్ కూడా ఆయనే చేస్తుందండి. మాకు ఇక్కడ దాస్ గారు అండి చాలా బాగా చేస్తున్నారండి అన్నీ. మళ్ళీ ఇప్పుడు వెంకటేష్ గారు వస్తే మరి అభివృద్ధి జరిగిద్ది అనుకుంటున్నారు? కంపల్సరీగా జరిగిద్దండి. మరి వైఎస్ఆర్సీపీ మరి జక్కంపూడి రాజా గారి ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు? ఆయన ప్రభావం ఉండొచ్చండి, కానీ ప్రస్తుతానికి ఇప్పుడు వెంకటేష్ గారు బాగుందండి. మాకు మార్కెట్ డెవలప్ చేశారు, పేదలకు పెన్షన్ పెంచారు, వాళ్ళకి ముసలోళ్ళు బాగా బతుకుతున్నారు. దానివల్ల 2000 డ్వాక్రా మహిళలకి డబ్బులు ఇచ్చారు. మరి పెన్షన్స్ అందరికీ రావట్లేదు, డోక్రా మహిళలకి ఏమో ఎప్పుడో చేస్తారన్నది ఇప్పుడు చేశారన్నారు. ఇప్పుడు మళ్ళీ చేశారండి. ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చేసారు. 3వ విడత కూడా 4వ తారీఖున ఇచ్చేస్తున్నారు. 10,000 బోనస్ కూడా ఇచ్చారు. వాళ్ళు ఆల్రెడీ తెచ్చేసుకున్నారు. డ్వాక్రా మహిళల్ని ఎవరిని అడిగినా మీకు కరెక్ట్గా చెప్తారు. పెన్షన్ 100% కూడా ఏదో 1-2 ఏదైనా పొరపాటు అయిపోతే అవ్వచ్చు, కానీ వయసు నిమిత్తంగా అదైనా 65 కావాలంటున్నారు, 2 సంవత్సరాలు తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏమైనా 1-2 ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమో, కానీ 100% ఇచ్చారు అందరికీ. తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అందరికి ఇచ్చారు. మా అభిప్రాయం పూర్తిగా తెలుగుదేశానికి మద్దతు.
అది తీరదంటే 100% ఇక్కడ తెలుగుదేశం ఉందండి. ఎందుకని? ఎందుకంటే ఆడవాళ్ళకి వాడు చేసిన మంచితనాలను బట్టి హౌసింగ్ ఇచ్చినందుకు, డ్వాక్రా మహిళలకు 10,000 క్యాష్ ఇచ్చినందుకు 2 వాయిదాలు ఇచ్చాడు. మూడో వాయిదా కూడా రేపు 10వ తారీఖు లోపు తీసుకోమని చెప్పారు. చెక్కులు ఇచ్చేశారు కాబట్టి 190% వాడికే మొగ్గుంది ఇక్కడ. మరి పెన్షన్లు అవి అందరికి రావట్లేదు అంటున్నారు కదా? పెన్షన్లు అందరికీ వస్తున్నాయండి, పెంచి కూడా ఇస్తున్నాడు కదా. రాకపోతే డోర్ డెలివరీ కూడా చేసిస్తున్నారు. రాని వాళ్ళకు ఉంటే తెచ్చి కూడా ఇస్తున్నారండి ఇంటికి. మరి పెందుర్తి వెంకటేష్ గారు మరి 4 ఏళ్లలో మరి ఇక్కడ అభివృద్ధి ఆయన చేస్తున్నారు 3 మండలాల నుంచి చూసుకుంటున్నాడు ఆయన. గోగవరం మండలం, సత్యనారాయణ మండలం, కోరుకొండ అన్ని చూసుకుంటున్నారు, ఆయన చేస్తున్నారు. ఆయన కష్టపడుతున్నాడు. మరి పెన్షన్లు అవన్నీ అందరికీ వస్తున్నాయి, పెన్షన్లు వస్తున్నాయి. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మరి జక్కంపూడి రాజా గారు పోటీ చేస్తున్నారు కదా, మరి గట్టి పోటీ ఉంటుంది? ఉండొచ్చు, పోటీ ఉండొచ్చు, త్రికోణ పోటీ ఉండొచ్చు. ఒకళ్ళు ఇద్దరంటే టికెట్ లేకుండా పెన్షన్ ఇవ్వలేరు కదండి. ఆధారం ఉండాలి కదా దానికి, ప్రూఫ్ ఏ సర్టిఫికెట్ అని లేకుండా ఎవరు ఇవ్వలేరు కదండి. పెందుర్తి వెంకటేష్ గారు మాత్రం మా బూరుగుపూడి నియోజకవర్గం బాగా అభివృద్ధి చేశారండి. ఓ పంచాయతీ ఆఫీస్ అండి, ఎమ్మడో మొత్తం అన్ని ఆఫీసులు, సిమెంట్ రోడ్లు, మొత్తం అన్ని రకాలుగా కూడా బాగా అభివృద్ధి చేశారండి. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ మరి జక్కంపూడి రాజా గారి ప్రభావం అంటే అండి ఏదో ఉంది కానండి. మరి ఆయన వచ్చాక ఆయన చేశారు, మరి ఆయన అబ్బాయి ఏం చేస్తాడంటే మనకేం తెలుస్తుంది. ప్రజెంట్ వెంకటేష్ గారు అయితే రావాలని కోరుకుంటున్నాడు, చంద్రబాబు గారు కూడా. ఓకే అంకుల్, మరి ఇక్కడ జనసేన పార్టీ ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు? జనసేన ప్రభావం పెద్ద ఏముండదండి. ఉంటే కోరుకొండ మండలంలో జస్ట్ ఉంటే ఉండొచ్చండి, అంతే తప్ప కుర్రోళ్ళు తప్ప పెద్దలు ఎవరో కూడా అటు మొగ్గు చూపే అవకాశాలు ఏం కనపట్లేదండి. మరి ఈసారి ఇక్కడ రాజనగరంలో మరి ఏ పార్టీ వచ్చే అవకాశం ఉందంట? వెంకటేష్ గారండి. ఎందుకని? ఆయన అన్ని మంచి పనులు చేశారండి. మరి మీ ప్రాంతంలో ఏమైనా చేశారా? ఏం చేశారు? అన్నీ చేశారండి, దేనికి లోడ్ చేయలేదు, అన్నీ చేశారు మాకు. మరి ఇక్కడ రోడ్లు వేసారా? రోడ్లు వేసారు, సిమెంట్ రోడ్లు వేసారు అన్నిట్లో, అన్ని ఊర్లో అన్నీ చేశారండి. మాకు మాత్రం తెలియజేసామండి. మరి ఇక్కడ జక్కంపూడి రాజా గారి ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు అంటే? అది తక్కువ అండి. వెంకటేష్ గారు వస్తారని టీడీపీ. ఎందుకని? ఎందుకనంటే 10 మందికి ఏదో సేవ చేశారు, 200 పింఛని 2 ఏళ్ళు చేసాడు. మరి ఈసారి రాజానగరంలో మరి ఈ నియోజకవర్గంలో మరి ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది? తెలుగుదేశం. ఎందుకని? తెలుగుదేశం ప్రభావం బాగుంది. మరి 4 ఏళ్లలో పెందుర్తి వెంకటేష్ గారు మరి ఏం చేశారు? అతను ఏం చేయకపోయినా ఇక్కడ ప్రభుత్వం చేసిన పనులు బాగున్నాయి అంతే. అతను పార్టీ బలం ఎక్కువగా ఉంది, తెలుగుదేశం గాలి ఎక్కువ ఉంది. మరి పెన్షన్లు కానీ లేకపోతే రైతులకు కానీ అందరికి అందట్లేదు అంటున్నారు కదా? అందుని అందాపోతున్నట్టు కొంతమంది ఇష్టం లేని మాటలు, అందలేనట్టు డైరెక్ట్ అడగాలి, రోడ్డు మీద వచ్చి అడగాలి, రోడ్డు మీదకి వచ్చి నాకు ఇది రాలేదని అడగాలి. వచ్చి ఇంట్లో పెట్టేసుకుని నాకు రాలేదంటే ఎలా కుదురుతుంది? అంటే అడుగుతున్న అధికారులు పట్టించుకోవట్లేదు, వాళ్ళ వర్గం వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేస్తున్నారండి. కొన్ని వైఎస్ఆర్ పార్టీలో రాలేదు, ఈ పార్టీకి రాలేదు, ఈ పార్టీకి వచ్చిన ఉండాలి కదా. మాట కాదు, రుజువులతో నిరూపించాలి అది. మరి వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి మరి సార్ జక్కంపూడి రాజా గారు మరి పోటీ చేస్తున్నారు కదా, ఆయన ప్రభావం ఇక్కడ ఎంతవరకు ఉంటుంది? గట్టి క్యాండిడేటే మంచోడే, అయితే ఇక్కడ తెలుగుదేశం బాగుంది, గాలి బాగుంది. ఇక్కడ అభ్యర్థి లెక్క ఉండదు, ఇక్కడ అభ్యర్థి ప్రభావం ఏముండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.